So hello guys and welcome back to another gameplay video. In this video we are going to play Minecraft multiplayer series part 2. House part 2 ఇది episode number 3 of multiplayer survival series with gamer Satya. సో ఇవాళైతే మనం పార్ట్ 1 లో కంప్లీట్ చేయాల్సిన హౌస్ ని ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. ఇవాళైతే నేను సత్య ఆ వుడ్ పార్ట్ అండ్ ఇంటీరియర్ పార్ట్ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇవాళ అవగొట్టేసి నెక్స్ట్ వీడియో కల్లా మీకు ఒక మంచి అడ్వెంచర్స్ అండ్ లేకపోతే నెక్స్ట్ వీడియోకి మాప్ ఫామ్ అయితే కడదామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఓకే, తనైతే జాయిన్ అయిపోయాడు సత్య గేమింగ్. తను జాయిన్ అయిపోయాడు. తనకి తన హెల్మెట్ ఇచ్చేస్తాను. లాస్ట్ వీడియోలో చంపేసాను, గుర్తుందిగా. ఓకే, సో ఇప్పుడు ఇదంతా మనం క్లియర్గా మొత్తం వుడ్తో కవర్ చేసి కడతాం గైస్. సో పైకి వెళ్దాం. సో ఇప్పుడైతే ఇదంతా క్లియర్గా క్లీన్గా ఈ పార్ట్ అయితే మిగిలిపోయింది. ఇదంతా ఫస్ట్ అయితే కాబుల్ స్టోన్తో కట్టుదాం. ఇది ఎమ్మెల్జీ ట్రై చేయనా నేను? వాటర్ బకెట్ ఎమ్మెల్జీ ట్రై చేద్దాం. ఇట్ వాజ్ ఎ సక్సెస్ఫుల్ వన్. వాటర్ బకెట్ ఎమ్మెల్జీ సక్సెస్ఫుల్ అయింది. ఫస్ట్ టైం ట్రై చేశాను, ఫస్ట్ టైంలోనే సక్సెస్ అయింది. సో ఇదంతా నేను లాస్ట్ టైం క్రీపర్ పేలింది, మనం ఇంకా క్లియర్ చేయలేదు. వాట్ ఈస్ దిస్ బ్రో? మన దగ్గర వుడ్ ఉందా? ఈసారి చేస్తాను. వుడ్ వుడ్ వుడ్. సో ఓకే, ఇప్పుడు ఇదంతా వుడ్తో ఫినిష్ చేయాలి. వుడ్ అయితే తెచ్చేసుకున్నాం. గేమ్ బ్రో, ఇక్కడైతే నీ వుడ్ ఉంది, రైట్ తీసుకో, నేను తీసుకుంటాలే, వదిలేసి. ఓకే బ్రో. కాబుల్ స్టోన్ అంతా టెస్ట్లో పెట్టేసి నేను అది తీసుకుంటా.
సో ఇప్పుడైతే యాక్చువల్లీ మేము కడుతున్న టైంలోకి నైట్ అయిందని చెప్పి పడుకుందామని వచ్చి చూసేసరికి అదంతా జాంబీస్, క్రీపర్ 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 ఇంతమంది ఉన్నారు. సో క్రీపర్ నుంచి తప్పించుకుందాం అని చెప్పి పక్క వచ్చాం. పాపం సత్య గేమర్ అయితే ఏం చేయలేకపోతున్నాడు పక్కన. దాన్ని కాపాడాల్సి వస్తుందేమో నేను. అరే ఎన్ని జాంబీస్, చాలా మాబ్స్ అయితే స్పాన్ అవుతున్నాయి గైస్. క్రీపర్ పేలితే ఇప్పుడు సెట్. అమ్మయ్యా, ఇప్పుడు వాళ్ళందరూ చచ్చిపోతారు. ఆ జాంబీస్ అందరూ చచ్చిపోతారు బ్రో. సింపుల్. యాజ్ ఎక్స్పెక్టెడ్ చచ్చిపోయారు. నేను ఇలా ఎక్స్పీ కలెక్ట్ చేసుకుని వస్తాను. మరి నేను బ్రో పడుకో. చచ్చావు? ఎందుకు చచ్చావు? హాఫ్ హార్ట్ ఉంది బ్రో. నన్నే నేను వస్తున్నా బ్రో. చంపేస్తున్నారు బ్రో. వచ్చేసా బ్రో. ఇది ఈ టైం ఇప్పుడు ఇది కరెక్ట్. గుడ్ నైట్. పడుకో ఫస్ట్. పడుకుంటున్నా బ్రో. ఓకే, మన బిల్డ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే ఫస్ట్ హౌస్. ఫైనలీ హౌస్ అయితే కంప్లీట్ చేస్తాం గైస్. సో మీరైతే రేటింగ్ ఇచ్చేయండి దానికి, కమెంట్స్లో పెట్టండి. ఇప్పుడు మైనింగ్కి వెళ్దాం నీట్గా. ఈ కేవ్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాం ఫ్రెండ్స్. ఏమన్నా మంచిగా లూట్ దొరికితే బెటర్, లేకపోతే
అది మంచిగా ఏదో అయిపోయాం. ఏదో అవుతామని చెప్తుంటేనే అయిపోయాం. సో ఈ కేవ్లోకి వచ్చి వేస్ట్ గైస్. కోఆర్డినేట్ చూసుకోండి. మీరు బై మిస్టేక్ కూడా ఈ కేవ్లోకి ఎంటర్ అవ్వకండి ఒకవేళ ఆడితే. ఎంత ఈజీగా లోపలికి వచ్చాం అంత కష్టంగా బయటకు వెళ్తున్నాం యాక్చువల్లీ. ర్యాండమ్గా ఎక్స్ప్లోర్ చేస్తూ 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 మనకి మంచి ప్రేంజ్ భయం అయితే దొరికింది. బ్యాక్ సైడ్ మనం బేస్ హౌస్ కట్టుకున్న చోటు కంటే ఇది కొంచెం పెద్దగానే స్ప్రెడ్ అయి ఉంది. మరి ఇది జంగిల్ భయం యాక్చువల్లీ. జంగిల్ భయం బ్యాంబూస్. ఓకే, ఇక్కడ ఒక కుక్క అయితే ఉంది. మనం దీన్ని ఏం చేసుకుందాం. సో మనకి ఇప్పుడైతే ఫుడ్ అంతా ఉంది. నెక్స్ట్ వీడియోకి అయితే యాక్చువల్లీ ఏమనుకున్నామంటే ఈ జంగిల్ భయం ఎక్స్ప్లోర్ చేద్దామని ఇప్పుడు అనుకున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ ప్లాన్ ఆఫ్ చేంజ్. నెక్స్ట్ వీడియోకి మనం మాబ్ ఎక్స్పీ ఫామ్ ఎక్స్పీ చాలా లో ఉందని చెప్పి సత్యబ్రో కంప్లైంట్ చేయగానే మాబ్ ఎక్స్పీ ఫామ్ కట్టేద్దాం డిసైడ్ అయిపోయాం. సో నెక్స్ట్ వీడియోకి అయితే అదే అనుకుంటున్నాం. మరి దానికోసం అయితే మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది కొంచెం టైం దాకా. రేపు ఈవినింగ్ నైట్ ఆ టైం కల్లా అప్లోడ్ చేస్తాను. సో ఈ లోపలైతే కేవ్లోకి ఎంటర్ అవుదాం. ఏమైనా దొరికితే బెటర్, లేకపోతే మళ్ళీ తెలిసిందేగా. స్పైడర్ అయితే దొరికింది నాకు. బాగా అటాక్ చేస్తుంది. ఆగు. ఓకే, చంపేసాం. బెటర్. ఏదో దొరుకుతుంది అనుకుంటే స్పైడర్ దొరికింది నాకు. కేవ్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోదాం బెటర్. సో అయితే నెక్స్ట్ వీడియోకి మాబ్ ఎక్స్పీ ఫామ్ కట్టేస్తాం. దాని తర్వాత జంగిల్ భయం ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. దానికి మీరు కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. దానికి కూడా జంగిల్ భయం అనుకున్నాం కానీ అవ్వలేదు అది. సో ఇప్పటిదాకా మీరు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.